ఈ డిస్కులు తుప్పెట్టినట్టు కనపడుతున్నాయి నాకు, అంతేనా? రస్ట్ పట్టేసింది. ఇదిగోండి సౌండ్ వస్తుంది. అదేంటి ముక్కులో పెట్టుకోవడానిక? జాగ్రత్త అన్ని ఏళ్ళు వెళ్ళిపోతాయని భయం వేస్తుంది నాకు. షాక్ అవ్వడానికి రెడీగా ఉండండి. అబ్బో అన్న ఏంటో నా బండిలోంచి పొగలు వచ్చేస్తున్నాయి. ఏంటది? హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది మన Z900 తీసి. అది అసలు ఏ పొజిషన్ లో ఉందో ఏంటో వెళ్ళి చూడాలి ఇప్పుడు. దానికి చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అవి కూడా చేపించలేదు నేను. అసలు దాంతో ఏమేమి యాక్సరీస్ ఇచ్చారు, నేను ఎందుకు కొన్నాను అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలు. చాలా రోజుల తర్వాత సన్నీ అయితే వచ్చాడు మన దగ్గరికి. ఫుల్ దుమ్ము పట్టేసింది ఆ బైక్ అయితే. అది కాదు ఏంటి, ఈ డిస్కులు తుప్పెట్టినట్టు కనపడుతున్నాయి నాకు, అంతేనా? లేదమ్మా, మనం క్లీన్ చేసుకోవాల్సిందేనా? ఆటోమేటిక్ క్లీనింగ్ ఆప్షన్ ఏ ఉండదా? అనిల్ గారు ఇచ్చిన యాక్సరీస్ చూపిద్దాం ఒకసారి. ఏమేమి ఇచ్చారు మనకైతే బండితో పాటు ఇచ్చిన స్టాక్ ఎగ్జాస్ట్, హెడ్రస్. ఇది స్టాక్ ఎగ్జాస్ట్. ఇది అమ్మో చాలా వెయిట్ ఉంది. ఇది స్టాక్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. పెడాక్ స్టాండ్ కొత్తది. బ్రో మీకు అవసరం లేకపోతే ఇవ్వండి బ్రో అంటే ఇచ్చేసాడు బ్రో. కంపెనీ మిర్రర్స్, దీనికైతే స్టాక్ మిర్రర్స్ ఉన్నాయి ప్రెసెంట్, బాగున్నాయి అవి. ఈ పెడాక్ స్టాండ్ పెట్టడం వచ్చా నీకు? పెట్టు. హ్యాండ్ లాక్ తీ ఫస్ట్. విషయం ఏంటంటే విజయనగరం వెళ్ళి వచ్చి 20 days అవుతుంది అసలు. 20 days నుంచి కార్లోనే ఉన్నాయి ఇవన్నీ. దారుణం. ఎలాగలా కూర్చోబెట్టాం దీన్ని. నుంచుంది బండి అయితే, సారీ ఎలాగలా నుంచోబెట్టాం. ఏదైతే మెవ్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఉందో దీంతోనే వాడదాం అనుకుంటున్నా. చూద్దాం. ఇప్పుడు సన్నీ అయితే WD-40 కొనడానికి వెళ్ళాడు. అది తీసుకొచ్చిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మెయిన్ పార్ట్ క్లీన్ చేయబోతున్నాం. చైన్ అసలు ఎంత సన్నీ, ఏంటి సన్నీ ఇది మడ్డి బాబు. అసలు సౌండ్ కూడా అందుకే టకా వచ్చేస్తుంది. రస్ట్ పట్టేసింది. ఇదిగోండి WD-40 వాడుతున్నాం. WD-40 వాడి మాన్యువల్ గానే క్లీన్ చేసుకోవాలి. సౌండ్ వస్తుంది. వాటర్ లేదుగా, తుప్పట్టేసి అది కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడైతే WD-40తో చైన్ అయితే క్లీన్ చేద్దాం. క్లీన్ చేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత చైన్ లూబ్ అయితే చేద్దాం. స్క్రూలు లూజ్ చేస్తుంది. కొంచెం బుర్ర కొట్టుకో. లేట్ కలిగింది. అదేంటి ముక్కులో పెట్టుకోవడానిక? మెల్లగా తిప్పు, మీద పడుద్ది కొంచెం. ఒక్క నిమిషం. ఏంటి సన్నీ ఏదో పాడుతున్నావు? టాలెంట్. లిరిక్స్ తప్పని వాళ్ళకి కూడా తెలుసు. కిరోసిన్ క్లీన్ చేస్తే పోతే మొత్తం బ్లాక్ కాస్త వైట్ అయిపోయింది. కిరోసిన్ వేసిన తర్వాత ఒక అగ్గిపుల్ల అట్టాయి. మోస్ట్ హార్డెస్ట్ పార్ట్ ఇది. మొత్తం నీట్ గా ఒక్కొక్క స్పాకెట్ ని అయితే క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటాం కానీ అమ్మో చాలా కష్టం. ఇది సన్నీ లాంటి ఎక్స్పర్ట్స్ చేయగలరు. ఇదంతా మేము ఏడి భయ్య దగ్గర చూసి నేర్చుకున్నాం. అలా అయితే ఎక్కువ శాతం బ్రో దగ్గరే ఉంటది కాబట్టి బ్రోనే చేసి ఇచ్చేవాడు. బ్రో బిజీ అయిపోయారు ఇప్పుడు. ఇంకోటి మెయిన్ గా బండికి వాంటింగ్ వచ్చేసరికి టైర్లు వాంటింగ్ ఉన్నాయి. 2 టైర్లు కూడా. ఫ్రంట్ అయితే చాలా అర్జెంట్ గా వాంటింగ్. అది బ్యాక్ అయితే పర్లేదు కొంచెం, కానీ ఏం చేస్తాం ప్రస్తుతం బడ్జెట్ లేదు. బడ్జెట్ లాగా ఆగాం. చేపిచ్చేస్తా అది కూడా. టైర్స్ అయితే చేంజ్ చేయించాలి. మళ్ళీ కొత్తగా మెరవాలి సార్. నీ చైన్ మెరుస్తుంది అంటావా? కొత్త చైన్ స్పాకెట్స్ ఎంత సార్ దీని? 30,000 40,000 అలా ఉంది నీ పని. బండి రన్నింగ్ లో పెట్టి చేస్తారు కొంతమంది. బైక్ రన్నింగ్ లో పెట్టి చేస్తారు క్లీనింగ్. అలా చేయకూడదంట, ఏళ్ళు పడిపోతాయంట. అది ఏళ్ళు పడితే ఇంకా 4 ఇంకా 9 ఉంటాయి. క్లీన్ చేయదాన్ని, క్లీన్ చేస్తే పోవాలిగా. ఏంటి ఊతున్నావు ఏంటి సన్ని? కానీ సన్ని తిప్పు. తోలేస్తున్నాడు సన్ని బండిని. అమ్మా బ్రెజిల్సే పోతున్నాయి సన్ని. ఎంత వస్తుంది చూడండి మడ్డు. కాదు సన్ని, ఇక్కడ ఒకసారి చేసి మళ్ళీ ఇక్కడ కూడా చేయాలేమో. అంటే ఎక్కడ ఉండే చైనేగా ఇక్కడ ఉండేది. ఏంటి సన్ని? చైన్ తీసి జాగ్రత్త సన్ని, ఏళ్ళు వెళ్ళిపోతాయని భయం వేస్తుంది నాకు. అయ్యో జస్ట్ మిస్. ఏళ్ళు సన్ని
ఎన్నో రౌండ్స్ అన్ని ఇది 4 ఉన్నాయి. ఈ టీ బిట్. ఇంకోసారి బాబు ఇంకోసారి రావద్దు, మేము ఇవ్వం ఇంకా. ఓకే పట్టింది. తిప్పు. 4 సార్లు రౌండ్ వేసాడు సన్నీ. సరే ఇది కూడా ఓపెన్ చేద్దాం. దీంట్లో ఉంటుంది మెయిన్ది. అసలు ఎంత డిస్ట్ ఉంటుందో చూద్దరు కానీ మీరు ఇప్పుడు. సన్నీ 4 బోల్ట్ ఉంటాయి చూడు. ఇంకోసారి రావద్దు అన్నారు. ఎన్నో నెంబర్ సన్నీ ఇది ఇంతకి? 8ఏనా? చూసావా నేను పర్ఫెక్ట్ గా చెప్తా సన్నీ. అందుకే 10వ నెంబర్ పంపించిన. ఓపెన్ చేశాను. ఓపెన్ చేయి. ఓకే జాగ్రత్త పెట్టాలి. అటు పక్క కాలంలో పడి షాక్ అవ్వడానికి రెడీగా ఉండండి. అబ్బో వామ్మో, ఇదంతా ఏమనుకుంటున్నావు? మట్టి. అదే తెలుసు. తినండి. ఇంకా తక్కువే ఉంది, తినండి అంట. నువ్వు తిను. చాలా వరకు అయిపోయింది. మిగతాది కూడా చేసేసి వాషింగ్ అయితే తీసుకెళ్దాం బండికి. వాషింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చైన్ లూబ్ అయితే చేయాలి. ఏంటి సన్ని అసలు అంత ఉంది. ఇది వాటర్ జెట్ స్ప్రే తోనే క్లీన్ చేయాలి సన్ని. అలా ఓపెన్ చేసి తీసుకెళ్దాం. దాంతో కడిగిస్తే గానీ సెట్ అవుతుంది. చలో గేర్ అయితే వేస్తున్నా. ఏంటి అయిపోయింది? స్టాండ్ వేసింది సన్ని, అందుకోసం ఆగింది. తీసే స్టార్ట్ చేయి. ఓకే అది చైన్ అయితే క్లీన్ చేసేసాం. బాగానే క్లీన్ అయింది. మీరు స్టార్టింగ్కి ఇప్పటికి డిఫరెన్స్ చూసుకోవచ్చు. మనం అయితే ఇప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్తున్నాం. మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి చైన్ టైట్ చేయించి, ఎదర 4 కాయిల్ సీల్ కూడా ఒకటి బ్రేక్ అయింది. అది కూడా ఒకసారి చూపిద్దాం. పాసిబుల్ అయితే చేపించేద్దాం. ఇప్పుడైతే మెకానిక్ దగ్గరికి వెళ్ళిపోదాం. వాషింగ్ అయితే తీసుకొచ్చేసాం బైక్ని. ప్రస్తుతం వాష్ చేస్తున్నారు. చైన్ మాత్రం నీట్గా క్లీన్ చేయించాలి ఒకసారి. సన్నికి కూడా కొట్టమంటున్నాడే. క్లీనింగ్ అయితే లాస్ట్ పార్ట్ ఎయిర్ పెట్టేస్తారు. ఏ స్ప్రే చెప్పిది? అన్న ఒక స్పెషల్ స్ప్రే అయితే కొడుతున్నాడు. ఇది లోపల అక్కడ ఉంది చూసారా, అది కూడా పోయిద్దంట. చూద్దాం. అది అక్కడ మొత్తంగా లోపల అయితే చాలా డీప్ క్లీన్ అయితే అయింది. సన్నీ అక్కడ చూసావా? అక్కడ చూసావా లోపల వరకు అసలు అక్కడ మాట్లాడొచ్చు మొత్తం క్లీన్ చేసేసి అసలు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇదిగో చూసారా, ఇంకొంచెం ఉండిపోయింది. అది ఇంకా రాదు. ఈ మాత్రం అయిందంటే గ్రేటే. నా బండిలోంచి పొగలు వచ్చేస్తున్నాయి. అన్న ఏంటో నా బండిలోంచి పొగలు వచ్చేస్తున్నాయి. అదే కంగారు అవుతున్నారు. ఏంటది? కానూరులో ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా రండి. క్వాలిటీ కార్ వాష్ చాలా బాగా డీప్ క్లీనింగ్ అయితే చేస్తారు. క్వాలిటీ కార్ వాష్ వీళ్ళ దగ్గర నేను ప్రతిసారి వీళ్ళ దగ్గరే చేయించుకుంటా. చేసాం వాషింగ్ దగ్గర నుంచి అయితే. అసలు అయితే కొన్ని మెకానిక్ వర్క్స్ కూడా చేయించాలి. మెకానిక్ లేడు, హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు మనం లూప్ చేసేసి బైక్ని అయితే వదిలేద్దాం ఇంకా కాసేపు. ఇక్కడ ఈ గ్యాప్, ఇక్కడ ఈ గ్యాప్ వాటిల్లో కొట్టాలి. అది కూడా ఏంటి, దీని మీద తొలగకూడదు. స్టార్టింగ్ ప్రాబ్లమా? అలాగా కొంచెం దగ్గర పెట్టి మరీ దూరం వెళ్ళిపోయావు. అవుతుందా? విప్పాలి. చాలు సన్ని, చాలా కొట్టేసాం, సరిపోయిద్ది. చిన్న కొట్టగా చేయను ప్లస్ చేయి నొప్పి వస్తుందా? జాగ్రత్త కొట్టగా. మనమైతే మోడ్యూల్ ఆల్ పర్పస్ స్ప్రే ఏంటి ఏడీ అన్న సజెస్ట్ చేశారు. ఓకే, మన ఏడీ బ్రో అయితే సజెస్ట్ చేశారు. ఇది వాడాం, బాగుంది. చూద్దాం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఈసారి కవాసకి ఇది కొన్నాం. అది గ్రీన్ కలర్ లో వస్తుందంట. భలే ఉంటది కదా సన్ని గ్రీన్ కలర్. కవాసకి ఈ గ్రీన్ కలరే అందం. నాకు ఆ గ్రీన్ ఎలాయిస్ లేవని చెప్పి ఇప్పటికి బాధ. ఏదన్నా ఉందంటే అదే సన్ని, గ్రీన్ కలర్ ఎలాయిస్ ఉంటే భలే ఉండేది. పెయింట్ కొడతా 200 రూపాయలు పెయింట్. అట్లాంటి చేయమాక్స్ అన్ని అయిపోయింది. చైన్ అయితే సూపర్ క్లీన్ అయిపోయింది. ఇది కూడా ఫిట్ చేసేసాం. ఇంకా కాసేపు అయితే వదిలేయాలి. చైన్ స్ప్రే కూడా చేస్తాం కాబట్టి డన్, వర్క్ అయితే డన్. అసలు ఈ బైక్ ఎందుకు కొన్నానంటే, వాస్తవంగా మన కెప్టెన్ వీల్స్ లో సేల్ చేద్దామనే కొన్నాం. కానీ బండి తీసుకున్నప్పటి నుంచి బండితో బాండ్ బాగా పెరిగిపోయింది. ఎందుకో తెలియట్లా. చాలా మంచి బండి, 5,000 తిరిగింది బండి అయితే. ఇచ్చిన ఆయన కూడా చాలా మంచి ఆయన, అనిల్ గారు. అందుకోసం బండికి గుర్తుగా ఉంచుకుందాంలే అని చెప్పని అనుకుంటున్నా. కానీ చూద్దాం ఎన్నాళ్ళ వరకు ఉంటుందో ఏంటో. కానీ బండి మాత్రం చాలా బాగుంది.
ఇప్పుడు వరకు రైడ్ అయితే వెళ్ళలేదు మనం, వెళ్దాం సూన్. రైడ్ వీడియోస్ కూడా పెడతామంట. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.